జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 16వ శ్లోకము. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సాత్విక గుణముతో పనిచేస్తే సత్ఫలితాలు కలుగుతాయి, పవిత్రమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రజోగుణముతో పనిచేస్తే దుఃఖాలు కలుగుతాయి. ఇక తమోగుణముతో పనిచేస్తే అజ్ఞాన అంధకారములో పడిపోతాం అంటూ శ్రీకృష్ణ భగవానుడు మరణించే సమయములో సత్వగుణము అధికముగా ఉన్నటువంటి వారు ఇంకా అత్యధికమైనటువంటి సాత్వికమైన గుణాన్ని పొంది ఆత్మజ్ఞానము కలిగినటువంటి కుటుంబాలలో జన్మించి ఇక వారు చేసేటటువంటి పనులన్నింటినీ భగవదారాధనగా చేస్తూ క్రమక్రమంగా కర్మబంధాన్ని తొలగించుకుంటారని, లేదు మరణించే సమయములో రజోగుణము అధికముగా ఉంటే ఇంకా అత్యధికమైనటువంటి రజోగుణాన్ని పొంది రజోగుణము అధికముగా ఉన్నటువంటి కుటుంబాలలో పుట్టి రజోగుణము అధికముగా ఉండి ఫలాలను ఆశిస్తూ పనులను చేస్తూ కర్మబంధములో చిక్కుకొని పోయేటటువంటి కుటుంబాలలో పుట్టి ఇక వారు కూడా ఫలాలను ఆశిస్తూ పనులను చేస్తూ ఈ జనన మరణ చక్రములోనే తిరుగుతూ ఉంటారని, లేదు మరణించే సమయములో తమోగుణము అధికముగా ఉంటే ఇక నీచమైనటువంటి జంతు జన్మను పొంది అజ్ఞానపు అంధకారములో పడిపోతారు అంటూ సత్వరజస్తమో గుణముల తీవ్రమైనటువంటి ప్రభావాన్ని, ఆ 3 గుణములు మన మీద చూపించేటటువంటి ప్రభావాన్ని శ్రీకృష్ణ భగవానుడు విశదపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనలో సంతతము సాత్విక గుణము వృద్ధి చెంది ఉండేటట్టుగా ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని చేరటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని
మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 277వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ కాళీయమర్దన వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ పరీక్షిన్నరేంద్ర, యమునా నదిలో ఉన్నటువంటి ఒక మడుగులో కాళీయ సర్పము చాలా కాలముగా నివసిస్తూ ఉంది. దాని విషము ఒక అగ్నిలాగా నీటిని సలసల మరిగేటట్టుగా చేస్తూ ఉంది. ఆ నీరు అట్లా మసిలి మసిలి ఆవిరి అయి ఆ నీరు ఆవిరిగా బయటకు వస్తూ ఉంటే ఆ ఆవిరి సోకి ఆ మడుగు పైన ఆకాశములో ఎగిరిపోయేటటువంటి పక్షులు కూడా చనిపోతూ ఉన్నాయి ఆ విషపు ఆవిరికి.
ఆ విషపు గాలి సోకి ఆ యమునా తీరములో ఉన్నటువంటి ప్రాణులు, చెట్లు కూడా చనిపోతూ ఉన్నాయి. తం చండవేగ విషవీర్యం అవేక్ష్య. ఆ విషపు వేగము చాలా తీవ్రంగా ఉంది. దానిని గుర్తించాడు శ్రీకృష్ణ భగవానుడు. గుర్తించి ఖల సంయమన అవతారః, దుష్ట శిక్షణ కోసమని అవతరించినటువంటి శ్రీకృష్ణుడు కృష్ణః కదంబం అధిరుహ్య తతోతితుంగం ఆస్ఫోట్య గాఢరసనః న్యపతత్ విశోదే. బలువీరుడు కృష్ణుడు ఆగ్రహించి భుజగ విషవణ్ణి దోషంబున్ పొలియచేసి నదిన్ చూతుననుచున్ విశాల పట విశాఖా కదంబ భూజంబునెక్కి. శ్రీకృష్ణుడు విషముతో కుతకుతలాడుతూ ఉన్నటువంటి పొంగుతున్నటువంటి ఆ నీటిని చూచి బాగా కోపించి ఆ నదిలోని విషాన్ని పోగొట్టడం కోసం ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఎత్తైన ఒక వృక్షాన్ని ఎక్కి కృష్ణుడు గాఢరసన నడుము బిగించి ఆస్ఫోట్య భుజాలు చరుచుకుంటూ ఒక్కసారిగా ఆ విష జలములలోనికి అమాంతము దూకాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 16వ శ్లోకము. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.